సహజంగా అన్నం ఎవరైనా అడిగితే అన్నం పెట్టరు, అడుగుని ఆయన ఉద్యోగాలు ఎవరు ఇస్తే దోచుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 2019 నుంచి 24 వరకు మేము అనేక పోరాటాలు చేశాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టబడ్డది, ఆర్థికంగా వెనకబడి ఉంది. నిరుద్యోగుల సమస్య రోజు రోజుకి తిరుగుతా ఉంది. నోటిఫికేషన్స్ విడుదల చేయండి అని చెప్పి అనేక పోరాటాలు చేశాను నేను. ఆయన ఎన్నికలు చెప్పినప్పుడు ఇచ్చిన హామీ వేరు. 2019-24లో ఏం జరిగిందో మనం అందరం చూశాం. ఆయన ఎక్కడికైనా ఒక జిల్లాకు వస్తున్నాడంటే మమ్మల్ని రాత్రి పరిస్థితి చేశారు. మళ్ళీ ఆయన అయితే 2024 తర్వాత 2025లో డిఎస్సి పరీక్ష జరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసరే చెప్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టి, చాలా పారదర్శకంగా జరిగింది, ఎక్కడ తప్పుడు జరగలేదు. నోటిఫికేషన్ ప్రకటన చేసినప్పటి నుంచి ఒక క్రమబద్ధంగా పద్ధతిగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అంటే ఇంట్లో 50 చేసుకుని ఫైనల్ లిస్ట్ విడుదల చేసేంత వరకు పద్ధతిగా జరిగిందని చెప్పినా కూడా ఈ రోజు పైశాచిక ఆనందం ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ప్రచారం వల్ల ఎంతో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు రూముల్లో ఉండి కోచింగ్ సెంటర్లో మగ్గిపోయి గట్టాలు పెంచుకొని మగవాళ్ళైతే జట్లు పెంచుకొని చివరికి అర్థ మార్పులో ఉద్యోగం పోతే బాధపడి ఏడ్చి ఇప్పుడు మళ్ళీ కోచింగ్ మన కోచింగ్ చాలా మంది ఉన్నారు. ఇక ఆడవాళ్ళు మన పెళ్ళైన కొత్తలో ఉన్న వాళ్ళు అప్పుడు చిన్న పిల్లలను ఇంటికాడ వదిలేసి ఇవన్నీ ప్రాక్టికల్ గా యూనియన్ మా కలుపుతో చూసింది ఇవన్నీ. కానీ ఇంత దుర్మార్గం ఈ రోజు మీరు ఒక స్టేట్మెంట్ వేసి ఒక రాయి వేసి గొడవలు వేస్తే ఎంతమంది ఈ రోజు ఆత్మశోభ ఎంతమంది బాధపడతా ఉన్నారు. 16,347 కుటుంబాలు ఈ రోజు బాధపడతా ఉన్నాయి మీరు వేసే తప్పుడు ప్రచారంలో. కాబట్టి 2022లో వైఎస్ఆర్సీపీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది, అట్లాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక పోస్టున భర్తీ చేసిందా? చేయలేదు. అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కానిస్టేబుల్ పోస్టులు కానీ గ్రూప్ 2 పోస్టులు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే పూర్తి చేసింది. ఇప్పుడు కానిస్టేబుల్ సరైన కానిస్టేబుల్ అందరూ ట్రైనింగ్ ఉన్నారు కానిస్టేబుల్. ఎందుకంటే అందులో మా సంఘానికి సంబంధించిన ఒక అమ్మాయి ఒక 7 years బాబు ఉంటాడు, అమ్మాయి సెలెక్ట్ అయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే నిరుద్యోగులు కష్టపడి రాత్రి మగ్గులు సంవత్సరాలు తరబడి కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటే ఎటువంటి ఆధారాలు లేకుండా మీ స్వార్థం కోసం రాజకీయంగా మీ స్వార్థం కోసం మీకు ఏమైనా రాజకీయంగా స్వార్థం ఉంటే కొట్లాడాలనుకుంటే డైరెక్ట్ మీరు రాజకీయ పార్టీలపై కొట్లాడచ్చు, తప్పేం లేదు. మధ్యలో నిరుద్యోగులు ఏం చేశారు? వాళ్ళు ఏం చేసి వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే 10 సంవత్సరాలు కష్టపడి రూములలో పోషించడం మగ్గిపోయి వాళ్ళు కష్టపడి ఉద్యోగం తెచ్చుకోవడం వాళ్ళు చేసిన పాపం. ఇదేంటి దుర్మార్గం ఇది? కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. నిన్న ఒక విజయనగరంలో ఒక ధర్నా చేశారు. ఎందుకంటే మాకు అక్కడ జిల్లా ప్రెసిడెంట్ మాకు అమ్మాయి శాంతి అని, ఆ అమ్మాయిని తెలిసినామతో ఫోన్లో అక్కడ మైక్లో మాట్లాడించారు. అమ్మాయి టీ షాప్ నడుపుకున్నాడు కనుక ఆమెతో మాట్లాడించారు. నేను డిఎస్సీలో సెలెక్ట్ అయినా నాకు ఉద్యోగం రాలేదని చెప్పి మాట్లాడించారు. ఎంత దుర్మార్గం చూడండి. అది ఆ వీడియో చూసి నాకే అమ్మాయి ఫోన్ చేసింది. ఒక అమ్మాయి ఆమె ఎవరు కాదు, మా ఇంటి సందులో ఉంటుంది, ఆమె ఏ తీసి పేరు కాలేదు ఏం కాలేదు వాళ్ళు త్వరగచ్చి మాట్లాడించారు అని చెప్పి. అంటే మీ స్వార్థం కోసము ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి ఒక 4-5 మంది ఎవరిని తీసుకొచ్చి అంటే ఆ సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి నిజాయితీగా పారదర్శకంగా జరిగినటువంటి బిఎస్సీ పైన ఇంత దుర్మార్గంగా మీరు ప్రచారం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పనిచేసినారు, ఇంత దుర్మార్గమా? అంటే ఒకటి ఇంత ప్రచారం చేసే వాళ్ళకు చదువు విలువన తెలియకపోయినారా? చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాడు చదువు విలువ తెలిసిన వాడు ఎవరు నిరుద్యోగుల పైన దుష్ప్రచారం చేయరు, కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్న పైన దుష్ప్రచారం చేయరు. అలా చేస్తున్నారంటే మూర్ఖులైనా అంటే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసము ఎంతటికైనా తెలియజేస్తారు.